తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాల నొప్పులు తగ్గట్లేదా? ప్రాణ పెయిన్ క్లినిక్ లో అత్యాధునిక చికిత్స. భారత ప్రజాస్వామ్యం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు చెప్పారు, 1,00,000 కోట్లున్న వెంకట్రామరెడ్డి ఓటుకి ఎంత విలువ ఉంటుందో పొద్దుకి మాపడికి పువ్వలేని మా కార్యకర్తల ఓటు కూడా అంతే బలం ఉంది. అంతే. కొద్దిసేపటి క్రితం ఈడియోలు వచ్చిరట పాపం. అడిగి మీకు ఇంకా తెలియదు, వెంకటరామరెడ్డి దగ్గర రాలేదు, అది చిన్నది పక్షి. ముఖ్యమంత్రి, మాజీ ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు గారి మీద ఈడీ ఇప్పుడే కొద్దిసేపటి క్రితం కేసు నమోదు చేసింది. ఏం చెప్తారు? ఏం చెప్తారు? వారి చెడగొట్టకురా, ఎవరికి అన్యాయం చేయకురా, అన్యాయం చేస్తే పాపం కలిగి పోతామని చెప్తారా? వెంకటరామరెడ్డి ఆయన మెదకోడా మెదకులో బీఆర్ఎస్ కోసం కష్టపడి జెండా మోసి ఏడ్చి ఇందాక నరేంద్ర రెడ్డి చెప్పినట్టు ఊర్లో వెళ్ళిపోయిన కార్యకర్తల ఉసురు ఎవరికి తాకింది? వెంకటరామరెడ్డికి తాకింది. 200 కోట్లు కాదు, 500 కోట్లు ఖర్చు పెట్టినా వాడు ఎన్నికలలో గెలవడు. తెలుస్తాడా? జర మొదలైంది ఇప్పుడే. అదే సినిమాలో చిరంజీవి చెప్తాడు, ఏం చెప్తాడు? ఇన్ ఫ్రంట్ దేర్ ఈస్ క్రొకడైల్ ఫెస్టివల్. వెంకటరామరెడ్డి గారికి ఉంటుంది క్రొకడైల్ ఫెస్టివల్, గౌరవనీయులు హరీష్ గారికి ఉంటుంది, మాజీ ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు గారికి కూడా ఈ ఫ్రంట్ దేర్ ఈస్ క్రొకడైల్ ఫెస్టివల్. పడ్డాడు ఎప్పుడు చెడ్డాడు కాదు, బాధపడద్దు. పాడబడ్డం, గాయపడ్డం, దెబ్బ తిన్నాక పులి కొంచెం గట్టిగా వస్తుంది. దుబ్బాకలో దెబ్బ కొట్టినని చాలా ఎగిరిండి 6 అడుగులు ఉన్నాడు అన్నాడా? నిన్న సిద్దిపేటకి ఆయన ఉండగా ఆయన కూర్చున్న మీటింగ్ కి ఎస్కాట్ లో ఇంకోటి వస్తాడని కలగట్టాడా? ఎప్పుడన్నా హరీష్ రావు అంటాడా? నిరూపించినవా? చేసినవా? ఇది సంకల్ప బలం. నేను గెలుస్తాడా? బరాబరి గెలుస్తా. ఇందాకేమన్నా చెప్పారు, అక్కడ పెద్ద పెద్దలు ఉన్నారన్నా, ఎమ్మెల్సీలు ఉన్నారు, ఎంపీలు ఉన్నారు, వీళ్ళు ఉన్నారు, వాళ్ళు ఉన్నారని. ఎవరున్నా ఏం కాదు, నీ ధైర్యం నేను గెలిపిస్తారా? గెలిపేదా? దానికి సదైవ తార్కాణం మీ ముంగలు ఉన్నటువంటి రఘునందన్ రావు. అంతేనా? మరి మనం 100 కోట్లు వచ్చినమా? ఓటుకు 1000 వచ్చినమా? బీర్లు ఇచ్చినమా? బిర్యానీలు ఇచ్చినమా? 3 దాకా కదలకుండా కూర్చొని భూమధ్య ఆయుధంగా పెడతామంటే కదులుతురా? ఎవరైనా కదులుతురా? అదే టీఆర్ఎస్ అయితే ఇప్పటికీ అన్నలు కూడా ఎక్కకపోదు. ఇక ఇది భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు, నాయకుల యొక్క లక్ష్యం, లక్షణం. ఒక లక్ష్యాన్ని నిర్దేశించుకోవాలి. నేను సర్పంచ్ కావాలి, నేను ఎంపీపీ కావాలి, నేను ఎమ్మెల్యే కావాలి. ఈ కష్టంలో ఏం దాకైనా పోవాలి. మనం ఏడాకైనా పోవాలి. శ్రీ ఒక మాట చెప్తాడు, చాలా సమయంలో చెప్తాను. పోతే పోని, నేను ఈ యుద్ధంలో దిగినాక చాలా మంది పోయిరు. పోతే పోని, దాంట్లో సత్యం ఉందా, సుధుడు ఉన్నాడా, ఇంకా ఉన్నాడా పట్టించుకోకు. యుద్ధం మొదలు పెట్టిన తర్వాత యుద్ధం గెలిచేదాకా మళ్ళీ ఎంత తిరిగి చూడద్దు. పోయిందని ఎవరు పోయినది దాని గురించి పట్టించుకోవద్దు. పోతే పోని సుతులు సతులు, వస్తే రాని కష్టాలు నష్టాలు. కానీ లక్ష్యమైంది మెదక్ పార్లమెంట్ గెలువలే నరేంద్ర మోడీ గారు గిఫ్ట్ ఇవ్వాలనుకున్నాం. ఇచ్చినవా లేదా? సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి.